అందరికీ నమస్తే. వెల్కమ్ టు శ్రీవల్లీస్ రెసిపీస్. పప్పు నానబెట్టి పిండి రుబ్బి ఫర్మెంట్ చేసే అవసరం లేకుండా అప్పటికప్పుడు ఈజీగా చేసుకునే ఇన్స్టెంట్ గోధుమ దోశని చూపిస్తున్నాను. మార్నింగ్ టైమ్స్ ఎటువంటి హడావిడి లేకుండా అప్పటికప్పుడు బ్యాచులర్స్ అయినా వర్కింగ్ ఉమెన్కి అయినా చాలా ఈజీగా అయిపోయే ఈ దోశలు టేస్ట్లో కూడా చాలా బాగుంటాయి. తప్పకుండా ఒకసారి వీటిని ట్రై చేయండి. ముందుగా ఈ దోశల కోసం ఒక పెద్ద సైజు ఉల్లిపాయని, 2 పచ్చిమిరపకాయలు, ఒక మీడియం సైజ్ క్యారెట్, 2 రెమ్మల కరివేపాకును ఇలా చూపిస్తున్న విధంగా వీలైనంత చిన్న సైజులో ముక్కల్ని కట్ చేసి పెట్టుకోవాలి. ఈ దోశల కోసం గోధుమ పిండి అలానే బియ్యం పిండిని వాడుకోవాలి. ముందుగా ఒక పెద్ద మిక్సింగ్ బౌల్లో 2 కప్పుల గోధుమ పిండి, 1 కప్పు బియ్యం పిండి అలానే రుచికి తగినంతగా సాల్ట్ వేసి అన్నిటినీ బాగా మిక్స్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లో బ్యాటర్ ఉండలు లేకుండా చాలా పల్చని బ్యాటర్ అయ్యేంత వరకు నీళ్ళని పోసుకొని కలుపుకోవాలి. ఈ దోశలకి పిండి గట్టిగా ఉంటే దోశలు బాగా థిక్గా వచ్చి టేస్ట్ అంతగా బాగోవు. కాబట్టి మనం రవ్వ దోశకి ఉండే కన్సిస్టెన్సీలో ఈ పిండిని కలుపుకోవాలి. పిండి కలిపేటప్పుడు ఎటువంటి ఉండలు లేకుండా స్మూత్ బ్యాటర్ వచ్చేంత వరకు కలుపుకోవాలి. ఇలా చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు నీళ్ళని యాడ్ చేసుకుంటూ పిండిని బాగా స్మూత్ బ్యాటర్లా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు అన్నిటిని వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన పాన్ పెట్టి కొంచెం ఆయిల్ వేసి పాన్ని ఇలా చూపిస్తున్న విధంగా ఒక ఉల్లిపాయతో గ్రీస్ చేసుకుంటే దోశలు బాగా వస్తాయి. పిండిని మరొకసారి గరిటెతో పైనుంచి కిందకి బాగా కలుపుకుని ఇలా చూపిస్తున్న విధంగా గరిటెతో పిండి తీసుకుని పాన్ మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా వేసుకోవాలి. పిండి పాన్ పైన వేసాక మనం ఎక్కడా కదపకూడదు కాబట్టి మనకి ఎక్కడెక్కడ గ్యాప్లు ఉంటాయో అక్కడ ఈ పిండిని ఇలా చూపిస్తున్న విధంగా వేసుకోవాలి. ఈ పద్ధతిలో వేస్తే మీకు దోశలు చాలా పలుచుగా వస్తాయి. ఇలా చూపిస్తున్న విధంగా పాన్ అంతా దోశ పిండి స్ప్రెడ్ అయ్యేలా వేసుకోవాలి. 1 నిమిషం పాటు దోశ వేగిన తర్వాత ఇలా చూపిస్తున్న విధంగా దోశలో ఉన్న గ్యాప్స్లో ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని ఈ దోశ బాగా ఎర్రగా అయ్యేంత వరకు కాల్చుకోవాలి. ఇలా ఒకవైపు బాగా ఎర్రగా అయ్యేంత వరకు కాల్చుకున్న తర్వాత జాగ్రత్తగా రెండో వైపు టర్న్ చేసుకోవాలి. రెండో వైపు కూడా ఎర్రగా అయ్యేంత వరకు బాగా కాల్చుకోవాలి. ఇలా రెండో వైపు కూడా దోశ బాగా వేగిన తర్వాత దోశని ప్లేట్లో తీసుకోవాలి. ఇప్పుడు ఇదే ప్రాసెస్ని మిగతా దోశలు కూడా రిపీట్ చేసుకోవాలి. మనం దోశ వేసే ప్రతిసారి కూడా పిండిని ఖచ్చితంగా కలపాలి, లేదంటే నీరంతా పైకి చేరి పిండి అడుగు బాగానే ఉండిపోతుంది. వేసే ప్రతి దోశకి ఈ పిండిని ఖచ్చితంగా కలిపి తీరాలి. అలానే దోశ పిండి ఎప్పుడు ఒకవైపే కాకుండా మొత్తం పాన్ అంతా స్ప్రెడ్ అయ్యేలా వేస్తే దోశ పిండిపై మళ్ళీ గరిటె పెట్టి సరి చేయాల్సిన పని లేదు కాబట్టి దోశలు చాలా పలుచుగా క్రిస్పీగా వస్తాయి. ఈ దోశలు చాలా కమ్మగా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి. వీటిని ఎటువంటి చట్నీ కానీ ఏమీ అవసరం లేకుండానే తినేయచ్చు, లేదంటే ఆవకాయ పచ్చడితోనైనా ఈ దోశలు చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ఈ ఇన్స్టెంట్ గోధుమ దోశను ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలానే వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు థ్యాంక్ యూ.